మనకి 4 సామ్రాజ్యాలున్నాయి. 4 సామ్రాజ్యాలు అంటే రాజులు ఏలే సామ్రాజ్యాలు కాదండి. అవి రాజ్యాలు. అంటే వాళ్ళు సామ్రాట్లు కాబట్టి సామ్రాజ్యాలు అన్నారేమో కానీ అవి కాదు. మనకి 4 సామ్రాజ్యాలు అంటే మనకి మొత్తం 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ భూమి మీద. మీకు తెలుసా మరి? ఈ 84 లక్షల జీవరాశులు కూడా పద్మ పురాణంలో చాలా క్లారిటీగా చెప్పారండి. ఏంటి అంటే అవి పక్షులు, జంతువులు, మొక్కలు, ఖనిజాలు, మనుషులమైన మనం ఇవన్నీ గననమాట. జలచరాశులు అంటే ఆహ్, వాటర్‌లో ఉండేవి. చేపలు, రొయ్యలు ఉన్నాయి కదా! అవి వాటర్ యానిమల్స్ అనమాట. సముద్రాల్లో కానీ, చెరువుల్లో కానీ, నదుల్లో గానీ ఎక్కడైనా సరే ఉండేయి వాటర్ యానిమల్స్ అంటారండి. ఇవి వాటిని జలచరాశులు అంటారు. ఇవన్నీ కూడా మనం కలిపి మొత్తం 84 లక్షల జీవరాశులున్నాయండి. జలచరాశులు ఏమో 9 లక్షలున్నాయి. వృక్షాలొచ్చేమో 20 లక్షలున్నాయి. క్రిమి కీటకాలు అంటే ఇన్సెక్ట్స్ అండి. సరీసృపాలు అటు భూమి మీద ఇటు నీటిలోనూ బ్రతికేయి. అంటే ఏంటి? ఆహ్, కప్పలు, పాములు ఇలాంటివి కూడా అన్నమాట. తొండలు ఇలాంటివి ఉంటాయి గదా! అవి 11 లక్షలున్నాయి. పక్షులైతే 10 లక్షలున్నాయి. పశువులైతే 30 లక్షలున్నాయి. మనుష్యులు అయితే 4 లక్షలు. మొత్తం కలిపి 84 లక్షల జీవరాశులు ఈ భూమి మీద ఉన్నారండి. మనుషులు 4 లక్షలు అన్నదానికి నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు దాని గురించి అయితే ఏమీ అడగొద్దు. ఎందుకంటే మనుషులు అంటే అందరూ ఒకే రకంగా ఉంటాం గదా! వీళ్ళేంటి 4 లక్షలు అన్న డౌట్ మీకు రావచ్చు. జలచరాశులు అంటే ఎన్నో రకాలున్నాయి కాబట్టి అవి 9 లక్షలు. వృక్షాలు కూడా ఎన్నో రకాలున్నాయి కాబట్టి అవి 20 లక్షలు. అవి అవి ఓకే. కానీ మనుషులకొచ్చేటప్పుడు మాత్రం మనుషులేంటి ఒక్కటే గదా! మనిషి అంటే ఒక్కటే గదా! 4 లక్షలు ఏంటి అన్న డౌట్ మీకు రావచ్చు. దాని గురించి నేను తీరిగ్గా మీకు తర్వాత ఎక్స్‌ప్లనేషన్ చేస్తానండి. ఎందుకంటే జీవుడు కర్మల ప్రభావంతో వివిధ రకాల జన్మలు ఎత్తాల్సి ఉంటుందండి. ఎందుకు అంటే ప్రతి జన్మ కూడా ఒక అభ్యాస స్థాయి. ఆది నుంచి అంటే ఖనిజ స్థాయి. ఫస్ట్ మన యొక్క ఆత్మ ఖనిజాల్లోకి వస్తుందండి. ఖనిజాల్లో అక్కడ ఒక అభ్యాస స్థాయి అది. అక్కడ నేర్చుకోవాల్సిన జ్ఞానాన్ని అక్కడ సంపాదించి తర్వాత అది రెండొక దశ ఏంటి అంటే వృక్ష సామ్రాజ్యం. వృక్ష సామ్రాజ్యంలో కూడా అంతే. అది కూడా ఒక అభ్యాస స్థాయి. అక్కడ కూడా నేర్చుకోవాల్సింది నేర్చుకున్నాక ఏమవుతుంది అంటే జంతు సామ్రాజ్యంలోకొస్తుంది. జంతువులంటే ఏంటో మనకు తెలుసు. అవి డొమెస్టిక్ యానిమల్స్ అవనివ్వండి, అడవుల్లో ఉండే జంతువులు అవనివ్వండి, ఇంట్లో పెంచుకునే పెట్ యానిమల్స్ అవనివ్వండి, ఏవైనా సరే ఎన్నో రకాలున్నాయో మనకి తెలుసు అవన్నీ. అందువల్ల ఆ యొక్క జాతిలోకి ఈ సోల్ వస్తుందనమాట. 1 ఖనిజ జాతి, 2 వృక్ష జాతి, 3 జంతు జాతి, నాలుగవది మనమండి మనుష్య జాతి. కానీ అన్నిట్లికంటే 84 లక్షల జీవరాశుల్లో కూడా ఈ మానవుడే ఎంతో ఉత్కృష్టమైన స్థితిని పొంది ఉన్నాడండి. ఎంతో ఉత్కృష్టమైన జన్మిది. కానీ ఈ జన్మని ఎత్తి కూడా మనము ఎంత వృధా చేసేసుకుంటున్నామో ఈ జన్మ యొక్క గొప్పదనం తెలియక. అవి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. ఇక్కడ మనకి నిన్న అతిథి మనకి మిథిలా నగరంలో జనక మహారాజు వీళ్ళకి ఎలాంటి సంస్కృతిని బోధించాడు, వీళ్ళు ఆహార పదార్థాలను ఎలా సేకరించుకుంటారు, ఎలా తింటారు, అది ఎదుటివారి గురించి ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ భావాలు ఎంత ఉన్నతంగా ఉంటాయి అనేది మనం తెలుసుకున్నాం. అలాగే ప్రకృతి యొక్క సహజ చక్రాలంటే ఏంటి, వాటిని ఎలాగా అనేది మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జనక మహారాజు వివేక వనరుల మీద కూడా వీళ్ళ జీవనం ఆధారపడి ఉంది అని చెప్తున్నారు. అంటే జనక మహారాజు ఏం చేసినా కూడా భవిష్యత్ అనేది ఆలోచించి మాత్రమే చేస్తాడండి. ఆయన దశరథ మహారాజు మరి వీళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం అందించడానికి వచ్చాడు కదా! ఎందుకు అంటే ఆయన ఏదో లాభం ఆశించాడు. కానీ అది తర్వాత పక్కన పెట్టండి. అది ఏంటి అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. వీళ్ళకి ఆ రోజు ఆ కరువు నుంచి వాళ్ళు రక్షించారా లేదా అనేది మాత్రం మనం తీసుకుందాం. ఎందుకంటే కష్టాలనేవి ఎందుకొస్తాయంటే మన జీవితంలో మనకి కొన్ని పాఠాలు నేర్పడానికి ఏ కష్టమైనా కూడా వస్తుంది. అయితే మనం ఏం చేస్తామంటే కొన్ని ప్రకృతి నియమాలకి మనం కట్టుబడి ఉండాలి. ప్రకృతి నుంచి మనం ఎప్పుడూ కూడా అవసరమైన దాన్నే తీసుకోవాలండి. మనకి కానిది, అవసరం లేనిది ఎక్కువగా తీసుకునే ఆలోచన మనకు ఉండకూడదు. అదే మనం మిథిలా నగర ప్రజలను చూసి నేర్చుకుంటున్నాం. మనందరం నేర్చుకోవాల్సిన విషయం కూడా అదే అన్నమాట. ఇక్కడ జంతు, వృక్ష సామ్రాజ్యాల అవసరాల పట్ల కూడా వాళ్ళకి ఎరుక ఉంది. ఇప్పుడు జంతు సామ్రాజ్యం అంటే ఏంటి? వృక్ష సామ్రాజ్యం అంటే ఏంటి? ముందు వృక్ష సామ్రాజ్యం గురించి మనం తెలుసుకుందామండి. ఎందుకు అంటే ఆహ్, ముందు ఖనిజ సామ్రాజ్యం చెప్తాను. వాటి లక్షణాలు ఎలా ఉంటాయంటే రాళ్ళు, లోహాలు, అవి మట్టి, పర్వతాలు వీటిల్లో ఉండేది ఖనిజ సామ్రాజ్యం అంటారు. వీటి యొక్క చైతన్యం ఎంతో అత్యల్ప స్థాయిలో ఉంటుందండి. చలనం అనేది లేదు. అంటే ఇవి ఒక చోట నుంచి ఇంకొకకి స్వయంగా మూవ్ అవ్వలేవన్నమాట. అంతే కాకుండా వీటికి ఏ భావన కూడా ఉండదు. రెండోదొచ్చి వీళ్ళు
ఆత్మ ప్రయాణానికి ఇది మొదటి మెట్టండి. ఈ ఖనిజాల్లో ఉండటం అనేది. కానీ ఈ ఖనిజాల్లో చైతన్యం అనేది ఉంటుంది. కానీ ఆ చైతన్యం ఎలా ఉంటుంది అంటే నిద్రా అవస్థలో ఉంటుంది. కానీ సృష్టి అనేది ఆ శక్తి ఇక్కడే నిక్షిప్తమవుతుందండి. సృష్టికి కావాల్సిన శక్తి ఏదైతే ఉందో అదంతా ఇక్కడే నిక్షిప్తం. ఎలా అంటే ఒక శివలింగాన్ని చూడండి. అది ఖనిజమే. కానీ దాంట్లో ఎంత శక్తి ఉంది? సృష్టికి కావాల్సిన శక్తి అంతా ఈశ్వర శక్తి అంతా అక్కడే ఉంది గదా! సాలగ్రామం అది కూడా ఖనిజ రూపంలోనే ఉంటుంది. కానీ అందుట్లో ఎంత దైవ చైతన్యం అండి అసల. మన యొక్క మన యొక్క హిందువులు చూడండి, మన యొక్క పూర్వ కాలాల్లో నుంచి వచ్చే గుళ్ళన్నీ కూడా ప్రతి గుడిలోనూ కూడా అది ఒక రాయి అంటే సారీ నేను ఇలా అంటున్నానని ఎవరి మనోభావాలు దెబ్బతినొద్దు. అది ఒక రాయి. కానీ అందుట్లో దైవ స్వరూపాన్ని మనం చూసుకుంటున్నామా లేదా? దైవం యొక్క చైతన్యం ఆ రాయిలో ఉంటుంది. అది ఇక్కడ మనకి చెప్తున్నారండి. రెండోది వృక్ష సామ్రాజ్యం. వృక్ష సామ్రాజ్యము అంటే అవి ఏంటి అంటే మొక్కలు, చెట్లు, కీపర్స్ లతలు ఇవన్నీ కూడా. ఇందుట్లో జీవం ఉంటుంది. అలాగే అనుభూతి కూడా ఉంటుంది. కానీ అవి వ్యక్తీకరణ చేయలేవు. నేను ఇది ఫీల్ అవుతున్నాను అని అది ఎక్స్‌ప్రెస్ చేయలేదనమాట ఆ వృక్షాలు. కానీ వీటికి వేదన ఉంది, ఆనందం ఉంది. ఎలా అంటే అవి వాటి యొక్క బాధని కానీ, ఆనందాన్ని కానీ మన కంటికి కనిపించవండి. అవి చాలా సూక్ష్మంగా అనుభవిస్తాయి. మన ఆధ్యాత్మిక అర్థం చెప్పుకోవాలంటే చైతన్యం అనేది మెలకువ దశలో ఇక్కడ ఉంటుందండి. ఫస్ట్ దశ అండి ఇక్కడ మెలకువగా ఉంటుంది. అక్కడ నిద్రాణంగా ఉంది గదా! త్యాగం, సహనం, సేవ. ఇవి వృక్ష ధర్మాలు. త్యాగం ఏంటి? సహనం ఏంటి? సేవ ఏంటి? అనుకోవచ్చు మీరు. త్యాగం ఒక చెట్టు అండి మొదట పువ్వు పూస్తుంది. పువ్వు తర్వాత రాలిపోయి పిందవుతుంది. పింది రాలిపోయి కాయ అవుతుంది. కాయ తర్వాత పండుకి తయారవుతుంది. ఆకులు రాలితేనే పువ్వొస్తుంది. మరి ఇలా ఒకదాని తర్వాత ఒకటి త్యాగం చేస్తున్నాయా లేదా? మనకి ఇవన్నీ మనం పొందుతున్నామా లేదా? సహనం ఎంత చెట్టుకి చూడండి మనం కొట్టినా, తిట్టినా, దాన్ని నరికేసినా మళ్ళీ చిగురిస్తుంది. ఎంత సహనమండి ఆ చెట్లకి. మనం ఏం చేసినా ఈ చెట్టు రోజు అడ్డుగా ఉంది. ఆకులన్నీ రాలిపోతున్నాయి అని తిడతాము. అయినా సరే ఆ చెట్టు ఏనాడు కోప్పడదండి. ఎంతో సహనంగా ఉంటుంది. ఇంకా సేవ మరి ఆ చెట్లు మనకి ఎంత సేవను నిస్వార్థంగా మనకి ఆక్సిజన్ అందిస్తున్నాయి. మనం వదిలేసిన కార్బన్ డయాక్సైడ్ అవి పీల్చుకుంటున్నాయి కదా! ఇదే వృక్షాల యొక్క ధర్మం అండి. వాటిని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. తర్వాత మనకి వృక్ష సామ్రాజ్యం తర్వాత జంతు సామ్రాజ్యం. జంతు సామ్రాజ్యం అంటే ఇక్కడ వీళ్ళ లక్షణాలేంటి? జంతువులు కదులుతాయి. చలనం ఉంది. వాటికి భావాలున్నాయి. ఇప్పుడు వాటికి కోపమొస్తే మనల్ని కాటేస్తుంది పాము. ఒక గేది, ఎద్దు ఇలాంటివుంటే మనల్ని పొడుస్తాకొస్తున్నాయా లేదా? వాటికి భయముంది. వాటికి కూడా కోరికలున్నాయి. కుక్క కాటేస్తుందా లేదా అండి మనకి? కుక్క కరుస్తుందా లేదా? ఇవే అన్నమాట భావాలు అంటే. వాటికి కోపం, భయముంది, కోరికలున్నాయి. కానీ వాటి బుద్ధేంటి? పరిమితం. అదెంత జ్ఞానము వాటికి లేదు. ప్రధానంగా వీళ్ళ యొక్క ప్రవృత్తి మీదే ఆధారపడి ఈ యొక్క జంతువులనేవి జీవిస్తూ ఉంటాయి. ఆధ్యాత్మికంగా మనం చెప్పాలంటే వీటి చైతన్యం చాలా బలపడుతుందండి ఈ స్థాయికొచ్చేటప్పటికి. కానీ అహంకారం తో ఉంటాయి జంతువులు. స్వీయ జ్ఞానం అనేది ఇక్కడ ఉండదు. కర్మ జరుగుతుంది గానీ, కర్మ బోధ అనేది అక్కడ లేదు. వాళ్ళకెవరు నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి అని వాటికెవరు చెప్పేవాళ్ళు ఉండరనమాట. అందువల్ల జంతువులకి ఎప్పుడు కూడానండి పాప పుణ్యాలు బంధించబడవండి. వాడికి పాపం లేదు, పుణ్యం లేదు. ఎందుకంటే కర్మ జరుగుతుంది గానీ, కర్మ బోధ అనేది లేదు. అవి చంపుకు తింటున్నాయి. కానీ ఇది తప్పు, ఇది నువ్వు ఇలా చెయ్యకని చెప్పే బోధ ఎక్కడన్నా జరుగుతుందా వాటిలికి? లేదు కదా! ప్రకృతి నియమానుసారంగానే అవి జీవిస్తున్నాయి. ఇంకా నాలుగోది మనుష్య సామ్రాజ్యం అండి. మన యొక్క లక్షణాలేంటి? అసలు బుద్ధితో ఉంటాము, వివేకంతో ఉంటాము, ప్రశ్నించే శక్తి ఉంది మనకి. కానీ నేను ఎవ్వరు అనే విచారణ ఎవరి మీద చేస్తున్నామా? అసలు నిజంగా జరగాల్సింది అదే. నేనెవ్వరు? నేనెందుకు ఈ భూమిలోకంలో పుట్టాను? మనిషిగానే ఎందుకు పుట్టాను? ఇన్ని రకాల లక్షల జీవరాశులుండగా ఆడ, మగాల ఇలా ఎందుకు జరుగుతుంది అనేది విచారణ చేసుకోవాలి. రమణ మహర్షి మనకు అదే చెప్పాడండి. ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే మోక్ష ద్వారం కోసం మనం ఈ భూమి మీదకొచ్చామండి. ఇంక మళ్ళీ మళ్ళీ ఈ జన్మలొద్దు. ఈ జనన మరణ చక్రం నుండి నన్ను భగవంతుడా నువ్వు విముక్తి చెయ్యి. ఆ ఆది అంతం లేని ఆ బ్రహ్మం ఏదైతే ఉందో అందుట్లో మనం లీనమైపోవాలని ఈ జన్మలు ఎత్తుతామనమాట. ధర్మం, కర్మ, భక్తి, జ్ఞానం ఇవన్నీ కూడా సాధ్యమయ్యే దశ ఏదన్నా ఉంది అంటే అది మానవ జన్మ. మనుష్య సామ్రాజ్యమేనండి. 84,00,000 జీవరాశుల ప్రయాణంలో అత్యంత విలువైన జన్మ ఏదైనా ఉంది అంటే మన జన్మలే. మానవ జన్మలేనండి. వేదాంతాల ప్రకారం ఆత్మ ఒకటే కానీ రూపాలు మారుతూ ఉంటాయి. చైతన్య వికాసమే మన యొక్క జన్మలకి కారణం. అయితే మనుషుల యొక్క సామ్రాజ్యంలోకి చైతన్యాన్ని పరిపూర్ణంగా వికసింపజేసి ముక్తిని పొందాలండి. ఇదే మన యొక్క జీవితాలకి అత్యున్నతమైన ఆహ్,
ప్రక్రియ. మనం చూడండి మనకి ఆది నుంచి చెప్తున్నారు మోక్షం, ధర్మార్థ, కామ, మోక్షాలు మోక్షమే మనం కోరుకోవాలని. ఇంకా మనకి ఇక్కడ అతిథి చెప్తుంది సారీ మీనాక్షి చెప్తుంది జంతు వృక్ష సామ్రాజ్యాల అవసరాల పట్ల మాకు ఎరుకు ఉంది. అసలు సామ్రాజ్యము అంటే వాటి యొక్క అవసరాలు ఏంటి, వృక్ష సామ్రాజ్యాలు వాటి అవసరాలు ఏంటి, ఈ రెండు మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఇప్పుడు వృక్షాలు ఉన్నాయి, వాటి అవసరాలు ఏంటి? సూర్యకాంతి కావాలి. ఎందుకంటే ఫోటోసింథసిస్ అనేది జరగాలి. ఆకుల్లో కిరణజన్య సంయోక్రియ జరగకపోతే వాటికి ఆహారం తయారు చేసుకోవడానికి అవ్వదు. రెండోది, ఇది ఏంటి, సూర్యుడి నుంచి వచ్చే శక్తే ప్రాణశక్తి. మొక్కలకి ప్రాణశక్తికి మూలం ఇదే అన్నమాట. రెండోది, నీరు కావాలి. అది ఎందుకు? వాటి యొక్క జీవన ప్రవాహం కొనసాగించుకోవటానికి. మొక్కలు బతకాలి అంటే నీరు అవసరం. వృద్ధి, మొక్కలు పెరగాలన్నా, వాటి పోషణ ఉండాలన్నా, శీతలత కావాలన్నా వాతావరణంలో ఈ నీరు అనేది మనకి కంపల్సరీ కావాలి. మూడోది ఏంటి? మట్టి కూడా కావాలండి. పంచభూతాలు చూడండి, ఇక్కడ సూర్యుడు, నీరు, మట్టి, మూడు పంచభూతాల్లో మూడే కదా. భూమి నిలబడడానికి ఆధారం ఉంటుంది, అలాగే ఖనిజాల యొక్క పోషకాలు కూడా అందిస్తుందండి మొక్కలకి భూమి. ఇక నాలుగోది వస్తే గాలి. గాలి అంటే ఏంటి? మనం పీల్చుకునే శ్వాసక్రియ గాలి. అందుట్లో కార్బన్ డైఆక్సైడ్ గ్రహణం ఏదైతే ఉందో అది మొక్కలకి కావాలి కదా. గాలి ఉంటేనే మరి అవి ఆ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని మనకి ఆక్సిజన్ విడుదల చేస్తున్నాయి, దాన్ని మనం పీల్చుకోగలుగుతున్నాం. ఇంకా ఐదోది ఏంటంటే స్థిరత్వం అండి. మొక్కలకి చలనం అనేది అసలు అవసరం లేదు. ఎందుకు అంటే అవి ఒకే చోట ఉండి ఎదగగలవు. అవి అక్కడికి ఇక్కడికి మనలాగా ఏం కదలాల్సిన అవసరం అయితే లేదు. త్యాగం ఉంది, సహనం ఉంది, వాటి యొక్క ప్రత్యేక లక్షణం అది. అటువంటి మొక్కలను చూసి మనం ఆ త్యాగాన్ని, సహనాన్ని పెంపొందించుకోవాలన్నమాట. ఆధ్యాత్మికంగా మనం తెలుసుకోవాలంటే తక్కువ అవసరాలు, ఎక్కువ శాంతి. ఎందుకంటే ఎప్పుడు నీకేమీ కోరకుండానే నువ్వు జీవించవచ్చు అని మనకి మొక్కలు చెప్తున్నాయి. ఎందుకంటే మొక్కలు ఏమీ కోరుకోవండి. కోరుకోకుండానే అవి జీవిస్తున్నాయి. అవి సహసిద్ధంగా వాటి లక్షణం కాబట్టి అవి కాస్తున్నాయి, పూస్తున్నాయి. మనకి ఎన్నో అవసరాలను తీర్చుతున్నాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా జంతు సామ్రాజ్య అవసరాలు అంటే ఆహారం, తిండి కావాలి. అవేంటి? జీవనాన్ని నిలుపుకోవాలి, శక్తి కోసం కావాలి. రెండోది నీరు కావాలి. శరీర సమతుల్యత జీవన క్రియలకు ఎంతో అవసరం కదా. మూడోది ఆశ్రయం, అంటే ఉండటానికి ఒక ప్లేస్ కావాలి. ఎందుకు అంటే వాతావరణం, చలి, మంచు, మూడు కాలాలు, ఏంటి అంటే శీతాకాలం, వర్షాకాలం, వేసవికాలం, ఈ కాలాల నుంచి యొక్క వాతావరణం నుంచి, అలాగే శత్రువుల నుంచి వాటికి రక్షణ కావాలి కాబట్టి వాటికి ఒక ఆశ్రయం ఉండాలి. అదే భద్రతా భావం ఉండాలండి. నాలుగోది నిద్ర. శక్తి పునరుద్ధరణ జరగాలి అంటే వీటికి నిద్ర కావాలి. మొక్కలకి నిద్ర అవసరం లేదండి. చూడండి, సహజ రిధం అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకు అంటే నిద్ర వాటికి అది సహజంగా మనకి ఎలా అయితే ఆ చూడండి, ఇది ఒక శ్లోకం ఉంటుంది, నిద్ర, ఆహారం, మైథున్యం అనేవి మనకి ఎలాగ కామనో వీటికి కూడా నిద్ర అనేది కామన్ అనమాట. ఇంకా ఐదోది సంతానం అండి, జాతి కొనసాగింపు. వాటి యొక్క జాతిని మనం ఈ భూమి మీద ఇంకోటి చూడండి, ఎన్నో సంవత్సరాలు డైనోసార్స్ ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయా? పక్షులు మొన్నటి వరకు చూడండి రేడియేషన్ కి పిచ్చుకలు లేకుండానే పోయాయి. కానీ ఇప్పుడు మళ్ళీ మనం ఇళ్ల దగ్గర మొక్కలు పెంచడం మొదలుపెట్టిన కానించి మన ఇళ్లలో కూడా చక్కగా పిచ్చుకలు అనేవి ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా. అంటే వాటి జాతిని కొనసాగింపు చేసుకోవాలంటే సంతానం అవసరం మనలాగేనంట. సహజ ధర్మం అది. స్వేచ్ఛగా చలనం చేస్తాయండి. అవి ఏం చేస్తాయంటే ఆహారం కోసం కానీ, వాటిని రక్షించుకోవడం కోసం కానీ ఒక చోట నుంచి ఇంకొక చోటికి అవి స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయండి. వీటికి జంతువుల యొక్క ప్రవృత్తి వాటి యొక్క ఆధారంగానే జీవిస్తాయండి. ఎన్ని కోరికలు ఉన్నా కూడా అహంకారం అనేది జంతువులకి లేదు. పాపపుణ్యాలతో కూడా వీళ్ళకి బంధం అనేది లేదండి. ఇక్కడ మనం ఈ యొక్క జంతువులకి, వృక్షాలకి ఒక చిన్న పోలిక చూసుకుంటే అవసరాలు అనేవి వృక్ష సామ్రాజ్యంలో చాలా తక్కువగా ఉంటాయి, జంతు సామ్రాజ్యంలో చాలా ఎక్కువగా ఉంటాయి. భావ వ్యక్తీకరణ అనేది వృక్ష సామ్రాజ్యంలో లేదు, కానీ జంతు సామ్రాజ్యంలో ఉంది. జీవన విధానం, వృక్షాలు త్యాగం చేస్తాయి, జంతు సామ్రాజ్యంలో స్వీయ రక్షణ కోసం అవి జీవిస్తాయి. చైతన్య స్థాయి అనేది వృక్ష సామ్రాజ్యంలో తక్కువైతే జంతు సామ్రాజ్యంలో మధ్యస్థంగా ఉంటుందంట. మనకిచ్చే సందేశం ఏంటంటే మొక్కల నుంచి సహనాన్ని, త్యాగాన్ని, జంతువుల నుంచి సహజ జీవన విధానాన్ని మనం నేర్చుకుని, తెలుసుకుని, అవసరాలను తగ్గించుకుని చైతన్యాన్ని పెంపొందించుకోవడం, ఇది మనకి కావలసింది. ఇలాగా వాటి యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కూడా మాకు ఎరుక ఉంది. నేను ఇప్పుడు చెప్పాను కదండి, ఇవే వాటి అవసరాలు. మొక్కలకేమో ఏం కావాలి? పంచభూతాలు. ఐదోది స్థిరత్వం. అలాగే వృక్షాలకేమో ఆహారం, నీరు, వాటికి ఆశ్రయం కావాలి, వాటి నిద్రపోవాలి, వాటి సంతానం కావాలి, అవి స్వేచ్ఛగా కదలాలి. అందువల్ల వాటి పట్ల కూడా మాకు ఎరుకుంది అని చెప్తున్నారు. ఎందుకంటే పూర్వపు రోజుల్లోనండి ఈ మిథిలా నగర్ ప్రజలు వీళ్ళ ఆహారం ఎలా ఉండేదంటే చాలా వరకు సమృద్ధిగా ఉండేది. ఎక్కడి నుంచి అంటే అరణ్యాల నుండి,
లోయల నుండే ఎక్కువగా లభించేదండి. వీళ్ళ ఆహారం అంతా కూడా అనేక రకాల ఫలాలు, గింజలు, ధాన్యాలు, దుంపలతో పొంగి పొర్లేది. కానీ ఎప్పుడైతే మనుషులు పెరిగే కొద్దీ అరణ్యాలను ఎప్పుడైతే ఆక్రమించుకోవడం మొదలుపెట్టామో అప్పుడేమైపోయినాయంటే ఆ యొక్క అడవుల నుంచి వచ్చే ఆహారాలన్నీ కూడా మనకి తగ్గిపోయాయి. దాంతో జనకుని కుటుంబం వీళ్ళనేం చేసింది? మిథిలా నగర ప్రజల్ని పంటల్ని పండించడం వైపు మళ్ళించిందండి. వ్యవసాయము అనేది ఆ కృతయుగంలోనే ఆ యొక్క జనక మహారాజు మొట్టమొదటిగా కనిపెట్టి అక్కడ రాజ్య ప్రజలతో చేయించాడండి. అంతకుముందు ఏ రాజ్యంలోనూ కూడా లేదు. ఎప్పుడు కూడా అరణ్యంలో పెరిగే ఆ ఫలాలు, గింజలు, ధాన్యాలు, దుంపలతోనే వాళ్ళు జీవించారు. ఇది ఇక్కడికి మనం తెలుసుకున్న విషయం అండి. అయితే ఇక్కడ ఏమైంది అంటే వాళ్ళ పూర్వీకుల అవసరాలన్నిటినీ కూడా ఎప్పుడు అడవిలే తీర్చేవి గదండీ! ఆ యొక్క విషయాన్ని తర్వాత వచ్చే జనరేషన్ ఏది కూడా మర్చిపోలేదంట. అందుకే వాళ్ళ మనసుల్లోనూ, ఆత్మల్లోనూ వాటి పట్ల ఎంతో గాఢమైన కృతజ్ఞత నెలకొని ఉంది. వాళ్ళ యొక్క కృతజ్ఞత, గౌరవం జీవితం అంత పట్ల కూడా ఇదే జనక మహారాజు యొక్క బోధనల సారం ఏంటంటే, మీరు కృతజ్ఞతగా ఉండండి, గౌరవంగా ఉండండి. ఇదే ఆయన మనకి చూపించాడండి. మిగతాది రేపు తెలుసుకుందామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ గూడా తెలియజేయండి. ప్లీజ్ ఒక లైక్, ఒక కామెంట్ నేను కోరుకునేది ఇదే. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మీరు తెలుసుకోవాలంటే నా ఛానెల్‌ని ఫాలో అవ్వండి.